ఇంటర్నేషనల్ ఆడేటప్పుడు ఫస్ట్ ఎలిమినేషన్ అయిన పేరు మీదే ఉండే ఒక 2 అటెంప్ట్ల తర్వాత ఫస్ట్ పేరు మీది మాత్రమే అనౌన్స్ అయింది. ఇండియన్ టీం ప్రకటించేటప్పుడు 13 మందిలో ఒకళ్ళే కట్ అవుతారు. ఆ ఒక్క పేరు నా చదివారు. March 24th నా మ్యారేజ్. తెలంగాణ సెక్రటరీ జగదీష్ యాదవ్ గారు మా ఇంటికి ఫోన్ చేయడం జరిగింది. ఇండియన్ టీము ఏషియన్ ఛాంపియన్షిప్ కొలంబో ఉంటుంది, నువ్వు ప్రోబుల్స్ లో ఉన్నావు. April 18th ఫైనల్ సెలక్షన్. ఇండియన్ కబడ్డీ ఫెడరేషన్ కోచ్ ఆఫ్ ఇండియా అఫీషియల్స్ తో చిన్న గెట్ టుగెదర్ పెట్టి ఫస్ట్ నా పేరు అనౌన్స్ చేసి, ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటే ఎలా ఉంటుందో వేణు అనేటువంటి హైదరాబాద్ పర్సన్ 2000s లో ఆడిన కబడ్డీకి ట్రెండింగ్ నడుస్తున్న ప్రో కబడ్డీకి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఒకప్పుడు మట్టి మీద ఉంది, ఇప్పుడు మ్యాట్ మీదకి వచ్చి పల్లెల్లో జరిగేది ఒకప్పుడు. తప్పుడు పట్టణాలు నగరాల్లోకి వచ్చి ఎంతగా మోడర్నైజ్ అయిపోయిందంటే ఇండియాలో 20 ఓవర్స్ క్రికెట్ మ్యాచ్ తర్వాత హైయెస్ట్ ఓవర్స్ ఉంది ఢిల్లీలో ఉమెన్ స్పోర్ట్స్ ఫెస్టివల్. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. ఆవిడ బాస్కెట్ బాల్ దగ్గరికి ఇంట్రడక్షన్ తీసుకెళ్తారు. కబడ్డీ అఫీషియల్స్ కూడా వెళ్ళి మేడం గారిని రిక్వెస్ట్ చేస్తారు, టైం లేదంటే జస్ట్ టాస్ వేసేయాలండి మేడం. ఆవిడ 2 minutes టైం కేటాయించి కూర్చున్న దగ్గర నుంచి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 40 నిమిషాలు లెగలేకపోయినారు. మా పేరెంట్స్ ఏమో గ్రౌండ్ లో, పిల్లలేమో ఇంట్లో. ఎన్ని వాకింగ్ ట్రాక్, ఎన్ని స్టేడియం చూడండి. అందరూ అబౌవ్ 50-40 years ఉన్నట్టు. చాలా మంది పిల్లల కంటే పేరెంట్స్ చాలా ఫిట్ గా ఉంటారు. ఫెయిలియర్ తట్టుకునే స్టేజ్ లో ఉన్నారు ఈ రోజు యూత్. ఏవైతే టీమ్ ఈవెంట్ కింద ఆడతారో అక్కడి నుంచి వాడికి ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ పోతుంది. అది లేకపోవడం వల్ల ఇప్పుడు అసలు వాళ్ళు అది ఫ్యూచర్ లో అసలు జీర్ణించుకునే పరిస్థితికి వచ్చేసి. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ షో రియల్ స్పీక్. సార్, ముందుగా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక ఆర్టీసీలో, రైల్వేలో, దాని తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో మీరు జాబ్ చేశారు. సార్, ఈ 2 జాబ్ వచ్చినాక కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఎంచుకున్నారు? నేను ఊహ తెలిసినప్పటి నుంచి కూడా పోలీస్ యూనిఫామ్ మీద నాకు చాలా ప్యాషన్ ఉండేది. ఈ క్రమంలోనే నేను ఆర్టీసీ, రైల్వేస్ చేశాను. ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని వచ్చినాయి. అయినా కానీ నేను జాబ్ చేసిన డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వితౌట్ అప్లికేషన్. ఐ వాజ్ ఆఫర్డ్ బై ది డిపార్ట్మెంట్స్. ఐ డిడ్ నాట్ అప్లైడ్. ఓకే. బట్ నేను అప్లై చేసింది 3 ఉద్యోగాలు సార్. 91 SI, 95 SI, 96 SI. ఓకే. ఫైనల్లీ ఐ గాట్ సెలక్షన్ ఇన్ 1996 ఇన్ హైదరాబాద్ సిటీ జోన్. అంటే ఈ 2 సార్లు రాలేదా సార్? నాకు రాలేదు. ఓకే. సో అప్పుడు ఎలా ఉండింది సార్ మీ మోటివేషన్? పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను సబ్ ఇన్స్పెక్టర్ గా యూనిఫామ్ వేసుకోవడం అనేటువంటిది ఎస్పెషల్ రూరల్ ఏరియా నుంచి వచ్చినటువంటి చాలా మందికి పోలీస్ యూనిఫామ్ అనేది ఒక ప్యాషన్. అందులో ఒక ఆఫీసర్ గా జాయిన్ అవడం అనేది ఇంకా చాలా మంది యువతకు ఆ రోజు స్ఫూర్తి. అవును. మా అందరికంటే ముందు ఒక ఆయన బి సత్యనారాయణ అని చెప్పేసి ఉండేవాడు, మా అందరికి కబడ్డీ నేర్పించాడు. ఆయన ఒంగోలు, ఇప్పుడు అడిషనల్ ఎస్పీ కృష్ణా జిల్లా చేస్తున్నారు. వారు మాకు స్ఫూర్తి. ఓకే సార్, నార్మల్గా మీరు ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసరే కాదు, మీరు కొట్టిన జాబ్ కూడా స్పోర్ట్స్ కేటగిరీలో కొట్టారు. సో మీరు ఒక ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. మీరు ఇండియా తరపున ఇంటర్నేషనల్లో ఆడి ఒక గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు ఏషియన్ ఛాంపియన్షిప్ లో. సార్, అసలు ఆ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది సార్? స్కూల్లో యాక్చువల్గా 1980 ఆ ప్రాంత దశకాల్లో ప్రకాశం జిల్లాలో కబడ్డీ, చెడుగుడు, దీని రిలేటెడ్ 2 సేమ్ ప్యారలర్ గేమ్స్. చెడుగుడు అనేది ఇసుకలో ఆడతారు, కబడ్డీ అనేటువంటిది క్లే కోర్టులో ఆడతారు. చెడుగుడు ప్లే అనేది ఒక పెద్ద క్రేజీ గేమ్ అనమాట. అంటే ఎంత క్రేజీ అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. 1980-85 ఆ ప్రాంతంలో ఒక సినిమా టికెట్ ₹20 ఉన్నటువంటి పీరియడ్ లో కబడ్డీ టికెట్ ₹3 ఉండేది. కబడ్డీ టికెట్ ₹3? ₹3 వచ్చేసి లో గ్రేడ్, ₹5 వచ్చేసి చైర్, అంటే నియర్ బై దగ్గరలో ఉండేది. అంటే చాలా క్రేజీగా చూసేటువంటి వాడు. అప్పుడు ఆ రోజు నుండి చాలా మంది చెడుగుడు క్రీడాకారుల నేమ్స్ పోస్టర్ల మీద వేసేసి సేల్ చేసేటువంటి. ఆ క్రమంలో 1983లో మా గ్రామంలో ఒక రాష్ట్ర స్థాయి చెడుగుడు టోర్నమెంట్ జరిగింది. అక్కడ వాళ్ళు చెడుగుడు ఆడుతున్నప్పుడు ఆ ప్లేయర్స్ ని ప్రేక్షకులు ఒక హీరోస్ లాగా చూడటం, వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళు చేసే ప్రతి చర్యను చూడటం, వాళ్ళ యొక్క దైనందిక జీవితాన్ని గురించి ప్రేక్షకులు తెలుసుకోవడానికి ప్రయత్నించటం అనేటువంటిది మమ్మల్ని ఆ క్రీడ వైపు తీసుకెళ్ళింది. ఓకే. సో నార్మల్గా సార్, ఇది ఈ ఇంట్రెస్ట్ అనేది స్కూల్లోనే స్టార్ట్ అయిందా, లేదంటే మీ కాలేజ్ టైంలో స్టార్ట్ అయిందా? స్కూల్లో స్టార్ట్ అయింది కానీ బట్ నేను అక్కడ నుంచి కొనసాగించలేకపోయాను. ఆఫ్టర్ నేను డిగ్రీ కాలేజీలో చేరినప్పుడు వివిఎం కాలేజ్ అని ఉండేది ఒంగోలులో, మంగమ్మ కాలేజ్ అని. అక్కడ నేను నా సెకండ్ ఇయర్ లో నేను స్టార్ట్ చేశాను కబడ్డీ ఫుల్ టైం. ఓకే. దట్ ఈస్ ఆన్ 1988. సో నార్మల్గా మనం అంటాం కదా, అన్ని గేమ్స్ కూడా బయట నుంచి వచ్చినాయి, వెస్ట్రన్ కంట్రీస్ నుంచి. కానీ కబడ్డీ ఒక్కటే భారతదేశం నుంచి స్టార్ట్ అయిందనమాట. అంటే కబడ్డీ అంటే ఇండియా అంటే కబడ్డీ అనొచ్చా? డెఫినెట్లీ అనొచ్చు. ఓకే. మీకు
కబడ్డీ అనేటువంటిది భారతదేశ ప్రాచీన క్రీడ, నాటు గ్రామీణ క్రీడ. ఒకప్పుడు గ్రామీణ క్రీడ, ఇప్పుడు గ్రామీణ క్రీడ కాదు, భారతదేశ ప్రాచీన క్రీడ. ఓకే. ఇది భారతదేశ పల్లెల్లో పురుడు పోసుకొని తర్వాత చిన్నగా పట్టణ స్థాయికి, నగర స్థాయికి వచ్చి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతుంది. మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు ప్రో కబడ్డీ కానీ ఇవన్నీ కూడా. దీనికంటే ముఖ్యంగా ఏంటంటే కబడ్డీ అనేటువంటిది భారత గ్రామీణ క్రీడ, ఆంధ్రుల అభిమాన క్రీడ, 2 రాష్ట్రాల అధికారిక క్రీడ. ఓకే. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. బట్ దీంతో పాటుగా చాలా మంది ఇండియన్ నేషనల్ గేమ్ కబడ్డీ అనుకుంటారు. కాదు, ఇండియన్ నేషనల్ గేమ్ హాకీ, బట్ బంగ్లాదేశ్ నేషనల్ గేమ్ కబడ్డీ. ఓహో. చాలా మందికి ఈ అంశం తెలియదు. ఓకే. మన జాతీయ క్రీడ అనుకుంటారు కానీ బట్ బంగ్లాదేశ్ నేషనల్ గేమ్ కబడ్డీ. ఓకే. నిజంగా ఊర్లలో ఎప్పుడైనా అంటే ఏదైనా గేమ్ ఆడాలి, షార్ట్ టైంలో గేమ్ ఆడాలి, బాగా ఇంటెన్స్ క్రియేట్ చేయాలంటే కబడ్డీ అంటాం. పండుగలకి కొన్నిసార్లు టోర్నమెంట్స్ క్రియేట్ చేస్తారు, ఇంకా చాలా ఊర్లో ఇంకా ఆడుతున్నారు అనమాట. అయితే కబడ్డీ అంటేనే ఒక భయం ఉంటుంది కూడా. ఎందుకంటే కబడ్డీ ఆడినప్పుడు ఇక్కడ ఏ దెబ్బలు తగులుతాయనో లేదంటూ ఏమన్నా ఫ్రాక్చర్ అవుతుందని ఒక భయం ఉంటుంది. అసలు ఈ కబడ్డీ వల్ల ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఒక కబడ్డీ వల్ల దెబ్బలు తగులుతాయని మీరు అంటున్నారు కదా, దెబ్బలు తగిలిన క్రీడ ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఎక్సెప్ట్ చెస్. ఇండోర్ గేమ్స్ కాదు, అన్ని గేమ్స్, ఎవ్రీ గేమ్ ఈజ్ రిలేటెడ్ విత్ ఇంజురీ. బట్ ఒక గ్రామీణ క్రీడాకారుడు ప్రొఫెషనల్ క్రీడాకారుడు కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇంజురీస్ చాలా లెస్ పర్సెంటేజ్ తగ్గుతుంది. ఓకే. ఎనీ గేమ్ లో అది న్యాచురల్ గా ప్రతి గేమ్ లో ఇంజురీ, నీ ఇంజురీస్, షోల్డర్స్ ఇంజురీస్ అన్ని కూడా ఉంటాయి. బట్ ఇది కబడ్డీ ఏంటంటే మీకు మ్యాన్ టు మ్యాన్ డైరెక్ట్ హిట్ ఉంటుంది కాబట్టి అలా కనిపిస్తుంటుంది. మీరు అనుకున్నంత స్థాయిలో ఇంజురీస్ అయితే ఉండవు. ఓకే. ప్రొఫెషనల్ కబడ్డీలో. సార్, ఒక క్రీడాకారుడిగా నార్మల్గా ఫస్ట్ మన డిస్ట్రిక్ట్ ఆడతాం, అంత స్టేట్ ఆడతాం, ఇంటర్నేషనల్. ఇది ఒక పెద్ద జర్నీ అన్నమాట. అయితే మీ సెలక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్? ఇప్పుడు యాక్చువల్గా నేను బిలాంగ్స్ టు ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం జిల్లాలో 1990లో నేను జిల్లా సెలక్షన్ కోసం నేను సెలక్షన్ రైల్స్ ఆడటం జరిగింది. ఫస్ట్ టైం జిల్లాకి సెలెక్ట్ కాలేదు. ఓకే. 1990 తర్వాత 1991లో నేను డిస్టిక్ కి సెలెక్ట్ అవడం ఫస్ట్ సార్ ప్రకాశం జిల్లాకి. ఆ ప్రకాశం జిల్లా సెలెక్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి స్టేట్ ఛాంపియన్షిప్కి వెళ్ళడం జరిగింది. స్టేట్ ఛాంపియన్షిప్ నుంచి నాకు గొప్పగా అవకాశం రాలేదు. బట్ నేను స్టేట్ ఛాంపియన్షిప్ ఆడాను 91, 92లో. ఆ తర్వాత 93లో నాకు స్టేట్ ఛాంపియన్షిప్లో నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి నాకు అవకాశం దొరికింది. టీంలో 12 మంది ఆడతారు. సో ఆ 12 అంటే దేశం తరపున ఆడేటప్పుడు 12 మందిలో రావాలంటే ఎంతో కృషి చేయాలా, ఎంతో శ్రమ ఉంటుంది. అసలు అవి మీరు ఎట్లా ఫేస్ చేశారు సార్? అవి ఇక్కడండి యాక్చువల్గా దీన్ని నేను చెప్పినటువంటి ఫస్ట్ స్టెప్ గెటింగ్ సెలక్షన్ ఫర్ ద డిస్ట్రిక్ట్. అవును. అక్కడ కూడా దాదాపు ప్రతి జిల్లాలో 150 మెంబర్స్ అట్లా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఒక 12 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఈ 12 మెంబర్స్ని తీసుకొని స్టేట్ ఛాంపియన్షిప్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దాంట్లో 7 మెంబర్స్ ఆడతారు. ఈ 7 మెంబర్స్ ఇలా అప్పుడు ఆంధ్రప్రదేశ్లో 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 13 ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ 2 డిఫరెంట్ ఛాంపియన్షిప్స్ అవి. ఈ 13 జిల్లాల చూసిన క్రీడాకారులు ద బెస్ట్ 12 మెంబర్స్ని ఆంధ్ర రాష్ట్రం తరఫున సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సెలెక్ట్ చేసినటువంటి 12 మెంబర్స్ ఇండియన్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడం జరుగుతుంది. అక్కడ ఇండియన్ కి ప్రోబుల్స్ ఒక 40 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ఈ నేషనల్ ఛాంపియన్షిప్లో ఒక స్పెషల్ ఏంటంటే ఒక కబడ్డీలో అన్ని రాష్ట్రాలతో పాటుగా డిపార్ట్మెంట్స్ కూడా కొన్ని జాయిన్ అవుతాయి. ఇండియన్ రైల్వేస్ సర్వీసెస్, ఎంటైర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్, ఇండియన్ బ్యాంక్స్, ఆ తర్వాత ఇండియన్ పోస్టల్, ఇండియన్ టెలికాం, ఇండియన్ సివిల్ సప్లైస్, ఇలా ఇండియన్ పోర్ట్స్ ఇలా 36 జట్లు ఇండియన్ నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తారు. దిస్ ఈజ్ ద మెగా టోర్నమెంట్ ఇండియన్ కబడ్డీ. దాంట్లో నుంచి ద బెస్ట్ 40 మెంబర్స్ ఇండియన్ ప్రోబుల్స్ జట్టుకి, భారతదేశ జట్టుకి సెలెక్ట్ చేస్తారు. ఆ విధంగా ఇండియన్ ప్రోబుల్స్కి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఇండియన్ క్యాంప్స్ నిర్వహిస్తారు. దానిలో తర్వాత 40 నుంచి 30 మెంబర్స్ స్క్రూటినీ చేస్తారు. 30 నుంచి ఆ తర్వాత 20 చేస్తారు. 20 నుంచి లాస్ట్ 16 తీసుకుంటారు. 4th క్యాంప్లో 16లో నుంచి ఇండియన్ జట్టుకి 12 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. ఇది ఇండియన్ జట్టు యొక్క ప్రొసీజర్. ఇట్ విల్ టేక్ నియర్లీ ఒక 4 to 5 months ప్రొసీజర్. సో నార్మల్గా ఇంత ప్రొసీజర్ సార్, ఇప్పుడు 14 మంది 15 మంది సెలెక్ట్ చేయాలి అంటే ఎంతో ఎక్స్పోర్ట్ అయి ఉండాలి సార్. ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు వచ్చేసిందా ఇది? నేను 1994
నా ఆర్టీసీ 1993లో నేను ఆర్టీసీలో జాయిన్ అయ్యాను. ఆర్టీసీలో జాయిన్ అయిన తర్వాత 1994లో నేను ఫస్ట్ టైం సీనియర్ నేషనల్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది, సేలం, తమిళనాడు. ఓకే, సో మీరు జాబ్ చేసుకుంటూ వెళ్ళారు సెలక్షన్కి. అంటే ఆర్టీసీ నా స్పోర్ట్స్ కోట అపాయింట్మెంట్ కాబట్టి నేను తప్పనిసరిగా నేను రిప్రజెంట్ చేయాలి. ఓకే, అక్కడ నాకు ఇండియన్ ప్రోబుల్స్ లో అవకాశం దొరికింది 1994. ఇన్ కనెక్షన్ విత్ ది 1995 శాఫ్ గేమ్స్. ఆ సంవత్సరం సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్ చెన్నైలో జరుగుతుంది. దానికి భారత జట్టును సెలెక్ట్ చేసే నిమిత్తము 40 మందిని ప్రోబుల్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను. ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యేటప్పటికి చాలా ఇబ్బంది ఉంటుంది సార్, ఎంతో మంది కానీ అవకాశం రాదు అది. సో మీ అవకాశం ఎలా ఉండింది దాంట్లో? యాక్చువల్గా నేను ఆ సంవత్సరం లాస్ట్ 16 వరకు వెళ్ళటం జరిగింది. ఫైనల్ 16లో నుంచి 12లోకి నాకు అవకాశం రాలేదు. 16 మెంబర్స్ వరకు వెళ్ళటం అనేటువంటిది నాకు అప్పుడు ఒక బూస్టింగ్ లాగా అనిపించింది. బట్ ఇన్ ది సేమ్ టైం నాకు సెలక్షన్ రాకపోవడం కొంత నిరాశకు కూడా గురి. సో మళ్ళీ ఎప్పుడు ట్రై చేశారు? నేను మళ్ళీ 1997లో నేను మళ్ళీ నేషనల్ ఛాంపియన్షిప్, అంటే 1995, 1996 కూడా నేను సీనియర్ నేషనల్స్లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అయితే ఆ క్రమంలో నేను ఆర్టీసీలో నుంచి రైల్వేస్లోకి రావటం, రైల్వేస్ నుంచి తర్వాత మళ్ళీ పోలీస్లోకి రావటం. పోలీసులో ఉన్నప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నాను కాబట్టి అప్పుడు తెలంగాణ జట్టు మళ్ళీ సపరేట్ ఉండేది. నేను తెలంగాణకి ఆడటం స్టార్ట్ చేశాను 97 ఫస్ట్ తెలంగాణకి. ఆ 97లో నేను మహారాష్ట్రలో బీడ్ నేషనల్స్ ఆడుతున్నప్పుడు ఆ సంవత్సరం మళ్ళీ 1998 ఏషియన్ గేమ్స్ ప్రోబుల్స్లో నేను మళ్ళీ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మళ్ళా ఏషియన్ ప్రోబుల్స్ 1998 చైనాలో ఏషియన్ గేమ్స్ అని, దానికి నేను మళ్ళా ప్రోబుల్స్ సెలెక్ట్ అవుతాను. పేరు సెలెక్ట్ అయినప్పుడు అంటే ఇప్పుడు అంటే చాలా అన్ని మన దగ్గర గాడ్జెట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్స్టెంట్ గా మన న్యూస్ వచ్చేస్తుంది. ఒకప్పుడు ఏంటంటే ఒక నోటీస్ రావాలి, ఒక నోటీస్ బోర్డులో పేరు రావాలి, అలాంటివి జరిగినాయి సార్? డెఫినెట్లీ అండి. అప్పుడు ఇండియన్ ఏకేఎఫ్ అంటే అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని, దీని ప్రధాన కార్యాలయం జైపూర్ లో ఉంటుంది. అక్కడ నుంచి మన స్టేట్ అసోసియేషన్ కి లెటర్ వస్తుంది, ఈ స్టేట్ నుంచి సో అండ్ సో పర్సన్స్ ఫర్ సెలెక్టెడ్ ఫర్ ప్రోబబుల్స్, నాట్ ఫర్ ఇండియన్ కంటింజెంట్, సెలెక్టెడ్ ఫర్ ప్రోబుల్స్. దాంట్లో ఇండియన్ ప్రోబుల్స్ సెలెక్ట్ చేయాలంటే ఆ కన్సర్న్ స్టేట్ సెక్రటరీ ద్వారా మాకు సమాచారం వస్తుంది. అప్పుడు ఇక్కడ స్టేట్ సెక్రటరీ గారు కె జగదీశ్వర్ యాదవ్ గారు ఉండేవారు. ఆయన మాకు చాలా విధాలుగా ప్రోత్సాహం ఇచ్చారు. అక్కడ నుంచి నేను ఇండియన్ ప్రోబుల్స్కి వెళ్ళడం జరిగింది. టెన్షన్ ఉంటుంది కదా సార్, నార్మల్గా పేరు వస్తుందా రాదా? ఎందుకంటే మనం రిప్రజెంట్ చేసేస్తాం, అంటే మనకు కావాల్సిన కృషి శ్రమ అంతా ఇచ్చేస్తాం, కానీ కొన్నిసార్లు లక్ కూడా రోల్ ప్లే చేస్తా అంటాం సార్. అలా మీకేమైనా జరిగిందా? అంటే ఒకటండి, స్పోర్ట్స్ మ్యాన్ లక్తో పాటుగా హార్డ్ వర్క్. మీ హార్డ్ వర్క్ నమ్ముకుంటే డెఫినెట్గా ఎప్పటికైనా సక్సెస్ అవుతుందని నేను నమ్ముతాను. ఓకే, ఎందుకంటే నేను 1998 ఏషియన్ గేమ్స్ మళ్ళీ లాస్ట్ ఈ 40 నుంచి 30లోకి వచ్చి 30లో నుంచి మళ్ళీ 20లోకి, 20 నుంచి లాస్ట్ 16కి వచ్చాను. బట్ ఐ డి నాట్ గెట్ ద సెలక్షన్ ఇన్ 98 ఏషియన్ గేమ్స్ ఆల్సో. ఓకే, బట్ అగైన్ ఐ హ్యావ్ టు ట్రై. కానీ ఆ టైంలో మోటివేషన్ ఎలా ఉండింది? మళ్ళా కొట్టాలి, మళ్ళీ రావాలి, మన పేరు ఫస్ట్ వినిపించాలని ఏమైనా అనిపించిందా? డెఫినెట్గా. మా ఒక రేంజ్కి వచ్చిన తర్వాత, ఒక వయసు, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత, ఒకప్పుడు మేము జస్ట్ మా గ్రామం నుంచి ఒక కాలేజీకి సెలెక్ట్ అవడం కోసం, బనీన్ కోసం మేము కబడ్డీని స్టార్ట్ చేసాం. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లాకు వచ్చాము, జిల్లా నుంచి రాష్ట్ర జట్టుకు వచ్చాము. అలా రావటం వల్ల నాకు 2 స్పోర్ట్స్ కోట ఉద్యోగాలు వచ్చినాయి. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ 1996 జాయిన్ అయ్యాము. జాయిన్ అప్పుడు ఫుల్ టైమ్ అక్కడ రిలీఫ్ ఉండేది స్పోర్ట్స్ మ్యాన్. ఆ కోటాలో నేను ఫుల్ టైం ప్రాక్టీస్లోనే డెఫినెట్గా అప్పుడు నా గోల్ ఏంటంటే ఇండియన్ కంటింజెంట్లో సెలెక్ట్ అవడం అనేటువంటిది నా యొక్క బలమైనటువంటి కోరిక. ఆ క్రమంలోనే నేను ప్రయత్నించడం జరిగింది. మీరు ఎన్ని గేమ్స్ ఆడి ఉంటారు కదా, ఫస్ట్ మీ ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ ఆడారు సార్? నేషనల్స్ కానీ లేదా ఇంటర్నేషనల్, విచ్ ఇస్ వెరీ ఇంటెన్స్. నేను రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది సేలం నేషనల్స్లో, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆడాను. అది నా ఫస్ట్ నేషనల్స్ మ్యాచ్. ఆ తర్వాత 94, 95, 96 వరకు కూడా ఆంధ్రాకి ఆడాను. 97 నుంచి తెలంగాణకు రిప్రజెంట్ చేశాను. 2002 వరకు కూడా తెలంగాణ. సో మీకు బాగా గుర్తుండిపోయే మ్యాచ్ ఏది సార్? ఇప్పటికీ మీకు ఆ రోజు బహుశా ఇట్లా ఆడి ఉంటే గెలిచే వాళ్ళే, మేము టీం గెలిచేది అనిపించిన ఒక మూమెంట్ చెప్పండి సార్. యాక్చువల్గా 1997లోనే బీడ్ అని మహారాష్ట్రలో సీనియర్ నేషనల్స్లో మన తెలుగు రాష్ట్రాలకి ఒక్కసారి ఆంధ్రాకి, ఒక్కసారి తెలంగాణకి 2 మాత్రం మెడల్స్ వచ్చినాయి. అక్కడి నుంచి సీనియర్ నేషనల్స్లో మెడల్స్ ఈజ్ నాట్ సో ఈజీ. అయితే 1997లో మేము యాక్చువల్గా పూల్ విన్నర్స్ అయిపోయి క్వార్టర్స్ ఫైనల్స్కి పోయి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాం కర్ణాటక మీద. కర్ణాటక మీద మేము ఆడుతున్నప్పుడు మహారాష్ట్రలో కబడ్డీ అంటే విపరీతమైన క్రేజ్ అండి. మా ప్యారలర్ గ్రౌండ్లో మహారాష్ట్ర వర్సెస్ బ్యాంక్ స్పోర్ట్స్ బోర్డ్ మ్యాచ్ అవుతుంది, నైట్ మ్యాచెస్.
బ్యాంక్ స్పోర్ట్స్ బోర్డు కంటే మహారాష్ట్ర జట్టు వెనకబడి ఉందని చెప్పేసి మహారాష్ట్ర జట్టు గెలవటం కోసం పబ్లిక్ అంతా గొడవ చేసి కరెంట్ తీసేశారు. అనేది చాలా గొడవ అయింది, పెద్ద గొడవ. అప్పుడు యాక్చువల్గా తెలంగాణ జట్టు కర్ణాటక మీద దాదాపు విన్ అయిపోయింది. లాస్ట్ 5 minutes టు గో, నియర్లీ 20 points లీడ్ ఉంది. ఆ మ్యాచ్కి వెళ్తే మనకి తెలంగాణకి మెడల్ వచ్చేది. ఆ టైంలో ఆ మ్యాచ్ ఇంపాక్ట్ మన మీద పడిపోయి మళ్ళీ మ్యాచెస్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ మ్యాచెస్ పెట్టారు. ఆ ఫ్రెష్ మ్యాచ్లో కర్ణాటక మీద మనం తెలంగాణ 2 pointsతో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ఓడిపోయాం. అలా ఒక సీనియర్ నేషన్స్లో మెడల్ సంపాదించేటువంటి అవకాశం కోల్పోవటం నాకు చాలా బాధ కలిగించిన విషయం. అది జరిగి ఉంటే అది ఒక తెలంగాణ స్టేట్ జట్టుగా అది ఒక మైల్ స్టోన్ లాగా ఉండుండేది. మీరు ఇంటర్నేషనల్ ఆడేటప్పుడు ఈ 14 members టీంలో కూడా ఒక్కసారి ఫస్ట్ ఎలిమినేషన్ అయిన పేరు మీదే ఉండింది. తర్వాత ఒక 2 attempts తర్వాత ఫస్ట్ పేరు మీది మాత్రమే అనౌన్స్ అయింది. ఆ స్టోరీ ఏంది సార్? యాక్చువల్గా నేను 1995 లాస్ట్ 16లో కట్ అయ్యాను సాఫ్ గేమ్స్కి. 1998 ఏషియన్ గేమ్స్కి కూడా లాస్ట్ 16లో కట్ అయ్యాను. అప్పుడు 16 నుంచి 10 members-ని తీసుకెళ్ళి 12 తీసుకెళ్ళారు. ఆ తర్వాత 1999 నేపాల్ కాట్మాండ్ సాఫ్ గేమ్స్ కూడా సేమ్ ప్రొసీజర్. ఇలా ఇండియన్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆడటం, అక్కడి నుంచి 40 members-ని తీసుకోవటం, 40 నుంచి 20 చేయటం, 30 చేయటం, 30 నుంచి 20 చేయటం, 20 నుంచి లాస్ట్ 16 చేయటం. దట్ ఈస్ 4th క్యాంప్, ఫైనల్ క్యాంప్. ఓకే. నేను 1999లో కూడా నేను మళ్ళీ ఫైనల్ క్యాంప్ లాస్ట్ 16లో ఉన్నాను. నేపాల్ సాఫ్ గేమ్స్ జైపూర్లో క్యాంప్ అవుతున్నప్పుడు అయితే ఆ క్యాంపులో జరిగింది ఏంటంటే 16 మందిలో 3 సెలక్షన్ రైస్ ఫైనల్ సెలక్షన్ నుంచి వైదొలిగారు. రీజన్ ఏంటంటే ఒక అతను కిరణ్ పాల్ అని ఇంజురీ అయిపోయాడు, ఒక అతను హెవీ వెయిట్ అయిపోయాడు, ఇంకొక అతను వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయాడు. 13 మంది 12 సెలక్షన్ ట్రయల్స్ ఆడాము. సెలక్షన్ ట్రయల్స్ జనరల్ గా ఇండియన్ టీం ప్రకటించేటప్పుడు అందరూ నిలబెట్టి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ పేర్లు చదివేవాళ్ళు. దానికి భిన్నంగా ఆ సంవత్సరం కన్సర్న్ టీమ్ మేనేజర్ అనౌన్స్ చేశాడు, ఇక్కడ 13 members సెలక్షన్స్ ఉన్నాయి, 12 selections ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ కానిటువంటి వారి పేరు చదువుతామని చెప్పేసి అన్నారు. అలా నా పేరు చదివాడు. ఒకటే పేరు అవుట్ ఆఫ్ 16లో 3 వచ్చేసి సెలక్షన్ డ్రైవ్స్ లో పార్టిసిపేట్ చేయలేదు బికాస్ దేర్ పర్సనల్ ఇష్యూస్. ఓకే. 13 మందిలో ఒకళ్ళే కట్ అవుతారు, ఆ ఒక్క పేరు నా చదివారు. అది నాకు కబడ్డీ కెరియర్ లో కొంచెం చాలా, ఎందుకంటే అప్పటి వరకు నాకు బలమైన డిటర్మినేషన్ ఉంటాయి. ఇండియన్ బనీని వేసుకున్న తర్వాత నేను మ్యారేజ్ చేసుకోవాలి, నేను ఇండియాలో ఎలా సంపాదించాలని చెప్పేసి బలంగా ఉండి. ఆ తర్వాత అప్పుడు నాకు ఫస్ట్ టైం ఏమనిపిస్తుంది అంటే ఓకే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మీ అని చెప్పేసి నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఆ తర్వాత నేను 2000లో నేను మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే. చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 2000 మ్యారేజ్ చేసుకున్న తర్వాత March 24th నా మ్యారేజ్, March 30th అప్పుడు ఎస్టీడీ లేవు కదా, సెల్ ఫోన్స్ ఏమన్నా. తెలంగాణ సెక్రటరీ జగదీష్ యాదవ్ గారు మళ్ళా మా ఇంటికి ఫోన్ చేయడం జరిగింది, ఇండియన్ టీము ఏషియన్ ఛాంపియన్షిప్ కొలంబో వెళ్తుంది, నువ్వు ప్రోబుల్స్ లో ఉన్నావు, మళ్ళా నువ్వు రావాలని చెప్పేసి. అప్పుడు నేను చాలా దీనిలో పడ్డాను, వెళ్ళాలన్నా వద్దా అని చెప్పేసి. అప్పుడు నేను సరే ఎనీహౌ ఆయన సజెషన్ మీద ఆయన ప్రోత్సాహంతో మళ్ళీ నేను సెలక్షన్స్కి వెళ్ళడం జరిగింది. దట్ ఈజ్ April 18th ఫైనల్ సెలక్షన్ అయింది. ఫైనల్ సెలక్షన్ అయిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే మరుసటి రోజు ప్రెస్లో వస్తుంది అనమాట సెలక్షన్ లిస్ట్. కానీ ఆ సంవత్సరము అక్కడ ఆ రోజు ఇండియన్ కబడ్డీ ప్రెసిడెంట్ జనార్దన్ సింగ్ గెహ్లాట్, JS గెహ్లాట్, అక్కడ సెలక్షన్స్ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అఫీషియల్స్తో ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టేశారు. గెట్ టుగెదర్ పెట్టి ఫస్ట్ నా పేరు అనౌన్స్ చేశారు. ఓకే, యు ఆర్ ఫస్ట్ పర్సన్ టు సెలెక్ట్. ఓకే. జనరల్గా అనౌన్స్ చేయకూడదు, ఇండియన్ టీం ఎప్పుడు కూడా అలా అంటే ఫైనల్ లిస్ట్ అందరు నిలబెట్టి చదువుతారు అన్నమాట. ఓకే. చీఫ్ కోచ్, మేనేజర్. బట్ ఆయన ఏంటంటే జనరల్ ఆయన చెప్పాడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటే ఎలా ఉంటుందో. వేణు అనేటువంటి హైదరాబాద్ పర్సన్ లాస్ట్ టైము ఫైనల్ క్యాంప్లో, ఎందుకంటే 1995 నుంచి 2000 వరకు కూడా నేను లేకుండా ఇండియన్ క్యాంప్ జరగలేదు. ప్రతి ఇండియన్ క్యాంప్లో నేను ఉన్నాను. అచ్చా. అలాంటిది 3 times ఇండియన్ నేరోలో కట్ అయినా కానీ 4th time అగైన్ మళ్ళీ అతను ప్రోబుల్స్లోకి వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేసి సెలక్షన్ ట్రయల్స్ ఆడాడు. ఈజ్ ద రియల్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని చెప్పేసి సెలక్షన్తో పాటు ఒక అప్రిషియేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత చాలా మంది కబడ్డీ క్రీడాకారులు దాన్ని ప్రోత్సాహంగా తీసుకొని చాలా మంది ఎలా ఎన్నిసార్లు మిస్ అయినా కానీ మళ్ళీ పార్టిసిపేట్ చేసి
ఇండియా సెలెక్ట్ అవడం జరిగింది. స్టేట్ వైజ్ అంటే నేషనల్ వైజ్ ఆడినప్పుడు ఏంటంటే ఇంటర్ స్టేట్స్ ఆడతాయి, ఇంటర్నేషనల్ గేమ్ మళ్ళీ వేరుంటుంది. ఇక్కడ ఒక తెలియని ఒక ఫీలింగ్, యువర్ రిప్రజెంటింగ్ అ కంట్రీ అంటే ఒక్క పాయింట్ కానీ లేదంటే మనం తీసుకొచ్చే ఏ పాయింట్ కూడా మ్యాటర్ చేస్తుంది. సో ఈ జర్నీలో అంటే ఈ నేషనల్ ఇంటర్నేషనల్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఎవరైనా ఫీల్ చేశారా? అంటే ఒక జనరల్గా ఇప్పుడు ప్రతి వ్యక్తికి ఒకటి ఉంటుందండి, ఒక టాప్ అచీవ్మెంట్ ఉంటుంది ప్రతి ప్రొఫెషన్లో కూడా. ఇప్పుడు ప్రతి ప్రొఫెషన్కి ఒక అచీవ్మెంట్ ఉంటుంది. ఒక క్రీడాకారుడిగా టాప్ అచీవ్మెంట్ అంటే ఏంటండి? మీరు మీరు దేశానికి ప్రాతినిధ్యం వహించి మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ తీసుకోవడం అనేది ఇక అల్టిమేట్. దానికి నేను అంటే దాదాపుగా అది ఒక్క రోజులో వచ్చిందేం కాదు. 1990 నుంచి నేను ప్రొఫెషనల్గా స్పోర్ట్స్ మ్యాన్గా ఎదిగిన తర్వాత నాకు 3 ఉద్యోగాలు వచ్చినా ఎక్కడ కూడా నేను విశ్రమించకుండా క్రీడాకారుడు రిలాక్స్ అవ్వలేదు ఎప్పుడా కూడా, అంటిల్ అన్లెస్ నేను ఇండియన్ బనీని ధరించేంత వరకు. ఓకే, అది మనం క్రీడాకారుడిగా ఇండియన్ బనీని వేసుకోవటం, దానికి మనం ఆడిన టోర్నమెంట్లో మన జట్టు భారతదేశ జట్టు గెలవటం, ఒక ఇండియన్ ఫ్లాగ్ని మనం అక్కడ పట్టుకొని తిరగటం అనేది రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. అన్ని క్రీడల కంటే కబడ్డీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? నేను రీసెంట్గా ఇది సర్వే చేస్తున్నప్పుడు చూసాను సార్. ఏంటంటే ఒక ఈవెంట్కి మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి అంటే టైం లేదు అని చెప్పి కూడా గంట సేపు కూర్చున్నారని విన్నాను సార్. అసలు అలాంటి ఇంటెన్స్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటారు కబడ్డీలో? యాక్చువల్గా అంటే ఒక క్రీడ బతకాలి అంటే, క్రీడ రాణించాలి అంటే అసోసియేషన్స్, గవర్నమెంట్, ఎంప్లాయ్మెంట్, ప్లేయర్స్ రకరకాల యాక్టివిటీస్ ఉంటాయండి. వీటన్నిటికంటే తో పాటుగా ఇంకొక ముఖ్యమైన అంశం ఉంటుందంటే ఆడియన్, ప్రేక్షకుడు. అవును, చాలా క్రీడల్ని ప్రేక్షకులే పైకి తీసుకెళ్తారు. అలాంటి క్రీడల్లో కబడ్డీ ఒకటి. ఎందుకు చెప్తున్నానంటే కొన్ని క్రీడలను మనం చూడాలంటే ఆ క్రీడాకారులకి కొంత బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ 2 దేశాల మధ్య ఆడుతుంటేనే చూస్తారు. అదే ప్లేయర్ వచ్చి మన జింకానా గ్రౌండ్లో రంజీ ఆడుతుంటే ఎవరు చూడరు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి డోంట్ సీ దిస్. ఎందుకంటే అక్కడ జట్టు ఇంపార్టెంట్. కబడ్డీకి ఏంటంటే గేమ్ ఇంపార్టెంట్. ఓకే, కబడ్డీలో ఒక స్పెషల్ ఏంటంటే 2 స్కూల్ జట్లైనా, 2 గ్రామ జట్లైనా, 2 జిల్లా జట్లైనా, 2 రాష్ట్రాల జట్లైనా సమాన జట్లు ఆడుతుంటే ప్రేక్షకుడు చూస్తాడు. అవును, ఆ చూడటం కూడా ఎలా చూస్తాడంటే ఇన్వాల్వ్ అయి చూస్తాడు. పైగా ఇతనే ఇక్కడి నుంచి డైరెక్షన్లు ఇస్తుంటాడు. ఈ డైరెక్షన్లు ఎవరు తీసుకున్నారు లేదో పక్కన పెడితే, ఓకే, అవును, మీరు ఎక్కడైనా చూడండి స్కూల్ గేమ్స్ కానీ లేదంటే మా పోలీస్ గేమ్స్ అవుతాయి, ఏదైనా డిపార్ట్మెంట్లు కానీ కాలేజ్ గేమ్స్ కానీ గ్రౌండ్ మొత్తం ప్రశాంతంగా ఉండదు. ఎక్కడో చోట అరుపులు కేకలు వినపడుతుంటాయి, గొడవ ఉంటుంది. అక్కడ కబడ్డీ అవుతుందని అర్థం. అవును, అది అంత కబడ్డీలో ఉన్నటువంటి ఫీల్ అండి. ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను చెప్తానండి. 1976 ఢిల్లీలో ఉమెన్ ఫెస్టివల్, స్పోర్ట్స్ ఫెస్టివల్ ఫస్ట్ టైం. ఓకే, ఫస్ట్ స్పోర్ట్స్ ఫెస్టివల్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. ఓకే, అక్కడ ఫైనల్ మ్యాచ్ మహారాష్ట్ర వర్సెస్ బెంగాల్. అక్కడ దాని పక్కనే బాస్కెట్ బాల్ ఫైనల్స్ అవుతుంటే ఇందిరాగాంధీని ఇందిరాగాంధీ గారు బాస్కెట్ బాల్ కొంచెం ఫేవర్. ఓకే, ఆవిడ బాస్కెట్ బాల్ దగ్గరికి ఇంట్రడక్షన్ తీసుకెళ్తున్నప్పుడు ఇప్పుడు కబడ్డీ అఫీషియల్స్ కూడా వెళ్ళి మేడం గారిని రిక్వెస్ట్ చేశారు. మేడం రమ్మంటే టైం లేదంటే జస్ట్ టాస్ వేసి వెళ్ళండి మేడం అన్నారు. ఆవిడ 2 minutes టైం కేటాయించింది. 2 minutes సరే టాస్ వేసిన తర్వాత కూర్చున్నారు. 1 నిమిషం కూర్చున్న దగ్గర నుంచి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ 40 నిమిషాలు లెగవలేకపోయింది అక్కడి నుంచి. షీ కంప్లీట్లీ విజిట్ ద మ్యాచ్. అక్కడ మహారాష్ట్ర విన్ అయింది. ఓకే, మహారాష్ట్ర విన్ అయితే బెంగాల్ మీద మహారాష్ట్ర విన్ అయితే ఆ విజయంలో కీలక పాత్ర వహించినటువంటి శకుంతల పండరి కఠావ్కర్ అనేటువంటి ఆవిడకి అర్జున అవార్డు అని చెప్పేసి అనౌన్స్ చేసింది ఇందిరాగాంధీ గారు. అక్కడే అప్పటి వరకు కూడా కబడ్డీలో ఉమెన్లో ఎవరికి అర్జున అవార్డు లేదు. అవును, ఎందుకంటే అర్జున అవార్డు రావాలంటే ఇంటర్నేషనల్ ఉండాలని అట్లా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను అన్నింటినీ కూడా తొలగించి ఆవిడకి అర్జున అవార్డు ఇవ్వడం. 1978లో ఆవిడ అర్జున అవార్డు తీసుకుంది, శకుంతల పండరి కఠావ్కర్ అనేటువంటి ఆవిడ. అంటే ఒక భారతదేశ ప్రధానమంత్రిని కూడా గేమ్ దగ్గర వస్తే అక్కడి నుంచి కూర్చోబెట్టి గేమ్ మొత్తం అయిపోయేంత వరకు వాళ్ళని కదలనీయకుండా ఉండేటువంటి స్థాయి కబడ్డీలో ఉంది. కబడ్డీ యొక్క గొప్పతనం అది.
అది మొన్న ఈ మధ్య కూడా మీరు రీసెంట్లీ చూసి ఉంటారు, మోడీ గారు కూడా నేను కబడ్డీ ప్లేయర్ అని అవును, చాలా మంది రాజకీయ నాయకులు కూడా చెప్తూ ఉంటారు. యా, చాలా మంది రాజకీయాలు చెప్పుకోవడం కాదండి, ఆడారు కూడా. ఎందుకంటే ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పారు నేను కబడ్డీ ప్లేయర్ని. ఓకే. వెంకయ్యనాయుడు గారు చెప్పారు ఒకసారి నేను కబడ్డీ ప్లేయర్ని, ఆర్ఎస్లో ఉన్నప్పుడు కబడ్డీ ఆడాను, కబడ్డీ ద్వారా నాకు లీడర్షిప్ క్వాలిటీస్ వచ్చినాయి. మేము ఏదైనా కబడ్డీ టోర్నమెంట్కి వెళితే కబడ్డీ ప్లేయర్ అనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వస్తారు కదా, ప్రతి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చీఫ్ గెస్ట్ చెప్తాను నేను కబడ్డీ ప్లేయర్ అని. ఓకే. అంటే ఏదో ఒక స్థాయిలో వాళ్ళు కబడ్డీని ఆడుండటం అనేటువంటిది కబడ్డీ బలం. మీరు గతంలో మీరు ఆడే అంటే 2000s ఆడిన కబడ్డీకి ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ నడుస్తున్న ప్రో కబడ్డీకి డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? డెఫినెట్లీ అండి. కబడ్డీ ఏంటంటే అండి, మీరు ఇప్పుడు గమనిస్తే ఫస్ట్ ఒకప్పుడు మట్టి మీద ఉంది, అవును, ఇప్పుడు మ్యాట్ మీదకి వచ్చేసి, ఆ తర్వాత అవుట్డోర్ ఉండేది, ఇప్పుడు ఇండోర్కి వచ్చేది. పల్లెల్లో జరిగేది ఒకప్పుడు కబడ్డీ, ఇప్పుడు నగరాల్లోకి వచ్చేసింది. ఆడియన్స్ కూడా మీకు రూరల్ నుంచి అర్బనైజేషన్ ఆడియన్స్ ఎక్కువ. ఇప్పుడు గేమ్ లో ఫాస్ట్ పెరిగిపోయింది అండ్ మోడర్నైజ్ అయిపోయింది గేమ్. ఎంతగా మోడర్నైజ్ అయిపోయిందంటే స్టార్ స్పోర్ట్స్ లో టెలికాస్ట్ అవుతుంది, ప్రో కబడ్డీ అని జరుగుతుంది, 12th సీజన్. కెన్ యూ ఇమాజిన్ వాట్ ఈస్ ద ఆడియన్స్ ఎంత ఉంటారని మీరు చెప్పగలరా? బాగానే ఉంటుంది సార్, ఆల్మోస్ట్ మిలియన్స్ లో ఉంటుంది. లాస్ట్ 11th సీజన్, ప్రో కబడ్డీ 11th సీజన్ ఆడియన్స్ 400 మిలియన్స్, 40 కోట్లు. ఓకే. ఇండియాలో 2020 ఓవర్స్ క్రికెట్ మ్యాచ్ తర్వాత హైయెస్ట్ వ్యూవర్స్ ఉన్న గేమ్ ఉంది. ఎందుకంటే చాలా సింపుల్ గా తెలిసిపోతుంది గేమ్, 40 minutes లో గేమ్ అయిపోతుంది. మనం ఆడిన గేమ్, మన గ్రామంలో ఆడిన గేమ్, మనకు తెలిసిన గేమ్ అనేటువంటిది ప్రేక్షకుడిని అక్కడ కట్టుబడేస్తుంది. చాలా మంది కబడ్డీ ప్లేయర్ ఇంటర్ స్కూల్, ఇంటర్ కాలేజ్, దాని తర్వాత డిస్ట్రిక్ట్ ఆడి చాలా మంది స్టేట్ కూడా ఆడి ఉన్నారు. కానీ ఎక్కడో ఒక దగ్గర కబడ్డీకి అంత ప్రోత్సాహం లేదు, సో ఫ్యూచర్ కనిపించలేదు అని చాలా మంది మంచి మంచి ఆటగాళ్ళు కూడా, అంటే నేను నా ఎక్స్పీరియన్స్ లో చూసిన వాళ్ళు కూడా చాలా మంది విడ్రా అయిపోయారు సార్. ఎందుకంటే ఇది ఫ్యూచర్ ఇవ్వదు అనే ఉద్దేశంతో మన దగ్గర ఎంతసేపు మనం క్రికెట్ని ఎక్కువ చూస్తాం బేసిక్గా, దాని తర్వాత వచ్చి చాలా తక్కువ గేమ్స్ మాత్రమే ఇక్కడ కన్సిడర్ అవుతాయి. సో గతంతో పోలిస్తే ఈ ప్రో కబడ్డీ వల్ల ఈ కబడ్డీ ప్లేయర్స్కి అవకాశాలు ఎక్కువ అయ్యాయని అనొచ్చా? యాక్చువల్గా అండి, ప్రతి గేమ్లో కూడా ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. చాలా మంది ఏంటంటే వాళ్ళు గేమ్ ఆడారు, జాబ్ రాలేదు అనేటువంటిది చెప్తారు. ఏ గేమ్లో కూడా 100% ఎంప్లాయ్మెంట్ రాదు, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అయితే మీరేంటంటే ఈ క్రమంలో ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ కూడా మీరు కంటిన్యూ చేయాలి గేమ్తో పాటుగా. డెఫినెట్గా ఇప్పుడు యాక్చువల్గా మన 2 రాష్ట్రాల్లో ఉండే ప్రభుత్వాలు చాలా బ్రహ్మాండమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది, నాట్ ఓన్లీ ఫర్ కబడ్డీ, ఆల్ గేమ్స్. ఎందుకంటే 3% ఆ రాష్ట్రంలో, 2% ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటా. దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకోవాలన్నప్పుడు డెఫినెట్గా నువ్వు డిసిప్లిన్గా ఆడితే డెఫినెట్గా వస్తాయండి. చాలా మంది అంటే కబడ్డీలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా గేమ్స్తో పోల్చుకుంటే తక్కువ అండి. మీకు ఈ మధ్య కాలంలో కొంత తగ్గినాయి, కానీ ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్, పోస్టల్, రైల్వేస్, ఆర్టీసీ, బ్యాంక్స్, ఓఎన్జీసీస్, ఇవన్నీ రెండింటిలో కూడా పోలీస్ అయితే డైరెక్ట్ రెగ్యులర్గా 2% స్పోర్ట్స్ కోటా అపాయింట్ చేస్తున్నారు. కాబట్టి ఇది కబడ్డీకి ఒక్కదానికే ఉందనే, క్రీడల్లో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డిసిప్లిన్గా ఆడుకుంటే మాత్రం ఎక్కడో చోట మీరు అకామిడేట్ అయ్యే అవకాశం. సార్ మీరు ఆ టైంలో 2000లో మీరు మంచిగా ఆడారు, ఇంటర్నేషనల్ కూడా ప్రాతినిధ్యం వహించారు, కానీ ఇప్పుడు ప్రో కబడ్డీ వచ్చింది, ఎప్పుడన్నా మిస్ అని అనిపిస్తుందా సార్? ఒక అవకాశం వస్తే ఆడాలి, లేదా ఆడితే ఏ టీంకి ఆడాలని అనుకుంటారు? యాక్చువల్గా అండి, ఇప్పుడు ప్రో కబడ్డీ వచ్చిన తర్వాత కబడ్డీకి ఉండేటువంటి ఫ్యాన్స్ని, కబడ్డీకి ఉండేటువంటి క్రేజ్ని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారండి. ప్రో కబడ్డీ లేనప్పుడు కూడా కబడ్డీ గేమ్ని అలానే చూశారు. కాబట్టి కబడ్డీని అలా చూసేటువంటి అంశాన్ని తెలియజేయడానికి ఆ రోజు ప్రసార సాధనాలు లేవు. ఓకే, టెలికాస్టింగ్ లేదా? టెలికాస్టింగ్ లేవు. ఓకే. నీకు ఒక చిన్న 2 years బ్యాక్ సూర్యాపేటలో ఒక జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ అయ్యింది. ఓకే. అక్కడ గ్యాలరీ విరిగిపోయి చాలా మంది గాయపడ్డారు. మీ దృష్టికి తెలుసు, క్రౌడ్ ఎక్కువే. అంటే ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని చూస్తున్నాం. అయితే అప్పటికప్పుడు వేరియేషన్ ఏంటంటే ఇప్పుడు అర్బన్లో కూడా కబడ్డీని చూడటం స్టార్ట్ చేశారు. అప్పుడు ఓన్లీ రూరల్లో మాత్రమే, అప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి వేరియేషన్.
సో మీరు ఆడాలనుకుంటే ఏ టీంకి ఆడాలనుకుంటారు ప్రో కబడ్డీ ఆడితే? అంటే జనరల్గా మనం తెలుగు డ్యాన్స్కి ఆడదాం అనుకుంటాం. ఓకే. అయితే అదృచ్ఛికంగా ఏంటంటే నాతో పాటు ఇండియన్ 2000 సంవత్సరం ఏషియన్ ఛాంపియన్షిప్ ఆడిన ప్లేయర్స్ అందరూ ఇప్పుడు ప్రో కబడ్డీ కోచెస్. ఓకే. ఆ రోజు ఉన్నటువంటి బీసీ రమేష్ కానివ్వండి, అయితే మన్ప్రీత్ సింగ్ కానీ, రామ్ మెహర్ సింగ్ కానీ, సంజీవ్ కుమార్, వీళ్ళందరూ కూడా వేరియస్ టీమ్స్కి. ఆ రోజు మా చీఫ్ కోచ్ కిషన్ ఉడ్డా గారు ఇప్పుడు తెలుగు డ్యాన్స్ కోచ్, ఆ రోజు ఇండియన్ టీమ్ కోచ్. ఇంటర్నేషనల్ ఆడిన తర్వాత మీరు ఈ పోలీస్ సెక్టార్కి వచ్చేసారు. ఇది 2 డిఫరెంట్ షిప్స్ అనమాట. అంటే ఆడడం వేరుంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది. సార్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఏదైనా సిమిలారిటీస్ కనిపిస్తుంది సార్? అంటే ఇలా అంటాం కదా, డిసిప్లిన్ అంటేనే గేమ్ అంటే డిసిప్లిన్ అని మన ఈ పోలీసింగ్లో కనిపించిందా? డెఫినెట్ అండి. స్పోర్ట్స్ మ్యాన్లో ఉండటం అనేటువంటిది, స్పోర్ట్స్ మ్యాన్కి యూనిఫామ్ ఫోర్స్ అనేటువంటిది చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే నేను ఇప్పుడు పోలీసులో చాలా మంది ఎక్కువ మంది, లేదంటే సర్వీసెస్లో ఎక్కువ ఉంటారు, నేవీ, రైల్వే అట్లా, లేదంటే అదర్వైజ్ రైల్వేస్లో ఉంటారు. ఓకే. స్పోర్ట్స్ మ్యాన్లో ఉండే ఒక గొప్పతనం ఏంటంటే దేన్నైనా కానీ స్వీకరించడం, పేషెన్స్ లెవెల్స్. ఎందుకంటే చాలామంది స్పోర్ట్స్ మ్యాన్ మిగతా వాళ్ళకంటే కూడా సక్సెస్ రేట్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే కొంతమంది ఓటమిని జీర్ణించుకోలేరు. కానీ స్పోర్ట్స్ మ్యాన్ అలా కాదు. ఒక టోర్నమెంట్ విన్ అవటం కోసం ఒక 4 నెలలు ప్రాక్టీస్ చేస్తారు. సరే, మనకంటే అవతల టీం గొప్పగా ఆడటం వల్ల కానీ, మన పర్ఫార్మెన్స్ ఆ రోజు బాగాలేకపోవటం, ఫస్ట్ రౌండ్ కూడా ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు మళ్ళా నెక్స్ట్ డే ప్రాక్టీస్ చేయటం మానేడు, మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తాడు. అంటే ఎప్పుడు కూడా స్పోర్ట్స్ మ్యాన్ అనేటువంటి ఒక ఆశావాదంతో ఉంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలామంది చిన్న చిన్న ఫెయిల్యూర్స్కే సూసైడ్ చేసుకుంటున్నారు. అటారిటీ మీద ఇంకేం. అంటే నేను ఎవరో ఉదాహరణ నేను చెప్పను. నేను 13 మందిలో నిలబెట్టి ఒక్క వేణుగోపాల్ అనేటువంటి వాడు టీంలో లేడన్నా కానీ నేను ఎక్కడ నిరాశ నిస్పృహలకు గురవలేదు. నేను మళ్ళా లోయర్ టీ షర్ట్ వేసుకొని నేను మళ్ళీ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేషెన్సీ? బికాజ్ ఆఫ్ స్పోర్ట్స్. అందుకే మీరు స్పోర్ట్స్ మెన్ చూడండి, ఎప్పుడైనా కానీ దేన్నైనా కానీ. ఎందుకంటే ఎప్పుడు కూడా తన మీద గెలిచినటువంటి వాడిని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి అంటే స్పోర్ట్స్ మెన్ అయి ఉండాలి. స్పోర్ట్స్ అంటే గుర్తొచ్చేది ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్. నార్మల్గా స్కూల్లో నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ ఈ రోజు మీరు చూస్తే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మీరు రాత్రి పడుకునేదాకా అందరూ కూడా ఫోన్లలో, స్కూల్కి వెళ్తే గ్రౌండ్ ఉండడు. ఏంటంటే అడ్వాన్స్ లెర్నింగ్ అని అదని, ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ మీదనే అసలు ఎవరికి ఫోకస్ లేదు సార్. నిజంగా ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్లో ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేస్తుంది సార్? యాక్చువల్గా దీంట్లో అండి మొదటగా ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ లేకపోవడానికి కారణం మౌలిక సదుపాయాలు స్కూల్స్లో లేకపోవడం. మనకు తెలిసిన స్కూల్స్ అన్ని 10 ఎకరాలు 15 ఎకరాల్లో ఉండే స్కూల్స్ ఈరోజు 5th ఫ్లోర్ 6th ఫ్లోర్లోకి వచ్చేసింది. ఇది ఒకటి మెయిన్ రీజన్ అండి. వాళ్ళకి ఉన్నా కానీ గేమ్ మీద ప్లేయర్కి ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే వాళ్ళు ఆడిపోయాలని ట్రై చేసినా దెర్ ఈజ్ నో గ్రౌండ్. వీటన్నిటికంటే ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు కూడా మారాలండి. 1 నుంచి ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ వరకు మా పిల్లవాడు చదివితే చాలు అనేటువంటి ఆలోచనతోనే చాలా మంది ఉంటున్నారు. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఫిజికల్ డైరెక్టర్ గ్రౌండ్కి తీసుకెళ్ళినా అతనికి వచ్చే ప్రశ్న ఏంటంటే మా వాడేమన్నా ఇండియాకి రిప్రజెంట్ చేయాలన్నా, ఒలింపిక్స్ ఆడాలన్నా, లేకపోతే ఇంకేదన్నా జాతీయ ఛాంపియన్షిప్లో మెడల్ కొట్టాలన్నా, ఎందుకు అనవసరంగా 1 hour టైం వేస్ట్ అనేటువంటి ధోరణి పేరెంట్స్లో వస్తుంది. ఈ ధోరణి మారాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎందుకు అవసరం అని చెప్తానంటే, నేను ఇప్పుడు స్కూల్కి పోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఐఐటి కొట్టడు, స్కూల్కి పోయిన కొట్టడు, మెడిసిన్ కొట్టడు, బట్ అందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్లు కారు. కానీ స్కూల్కి ఎందుకు పంపిస్తాం మనం? డిసిప్లిన్, ఒక సిస్టమ్ నేర్చుకుంటామని పంపిస్తాం. అట్లానే సేమ్ సిస్టమ్ కూడా పేరెంట్ స్కూల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అడాప్ట్ చేసుకోవాలి. గ్రౌండ్ పంపించిన ప్రతి ఒక్కడు ఒలింపియన్ కాడు, గ్రౌండ్ పంపించిన ప్రతి ఒక్కడు ఏషియన్ గేమ్స్ ఆడటానికి మన పిల్లల్ని గ్రౌండ్ పంపించట్లేదు. మన పిల్లవాడు గ్రౌండ్కి వెళ్తే వాడు ఫిట్నెస్ నేర్చుకుంటే, వాడు పరిగెత్తడం నేర్చుకుంటే ఫ్యూచర్లో వాడు ఆరోగ్యంగా ఉంటాడు. దానికోసం మనం గ్రౌండ్కి పంపించాలి అనేటువంటి అభిప్రాయాన్ని పేరెంట్స్ నేర్చుకోవాలి. ఎలా అయితే స్కూల్ పంపిస్తే 4 అక్షరాలు నేర్చుకుంటే వాడు బాగుపడతాడని మనం అనుకుంటున్నామో, అట్లానే గ్రౌండ్ పంపిస్తే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ నేర్చుకుంటే మనవాడు కూడా ఫ్యూచర్లో హీ కెన్ మెయింటైన్ హిజ్ ఫిట్నెస్ అనే అభిప్రాయం
రావాలి. అది లేకపోవటం వలన మనకి చాలా ఇబ్బంది. ఇప్పుడు చూస్తే యూత్ సార్, నా నైట్ ఎవరు 7 o'clock లాగిన్ చేసి మార్నింగ్ 5 గంటలకి 3 గంటలకి నిద్రపోతున్నారు. డే మొత్తం పడుకోవాలి, మళ్ళీ సాయంత్రం లేవాలి, తినాలి, మళ్ళీ లాగిన్ చేయాలి. అసలు యాక్టివిటీ అనే కాన్సెప్టే లేదు. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఓ టైం దొరికినప్పుడల్లా జిమ్ అనో ఫిట్నెస్ మీద ఫోకస్ చేస్తారు. కానీ ఈ యొక్క ఫిట్నెస్ నిజంగా యూత్లో మిస్ అవుతుంది సార్. ఎందుకు రీజన్ అంటారు? యాక్చువల్గా అంటే మీకు ఎప్పుడు కూడా ఫిట్నెస్ లెవెల్స్ అంటే నీకు బిలో 20 years అలవాటు కాకపోతే ఆ తర్వాత నువ్వు పరిగెత్తడం రాదు నీకు అసలు. ఫస్ట్ ఫిట్నెస్ చేయటం అనేది రాదు. అందుకే మీరు చూడండి, ఇప్పుడు చాలా మంది 25 years 26 years లో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా ఫిజికల్ ట్రైనర్ మీద డిపెండ్ అవుతున్నారు. అవును. వన్ ఆఫ్ ది కాస్ట్లీ ప్రొఫెషన్ ఏంటంటే ఫిజికల్ ట్రైనర్. ఇప్పుడు ఎస్, దే ఆర్ పేయింగ్ మచ్ మోర్ అమౌంట్ టు రెడ్యూస్ దేర్ వెయిట్. అదే మీరు కనుక 17, 18 లో కనుక మీరు కనుక పరిగెత్తడం నేర్చుకొని ఉంటే ఆటోమేటిక్గా మీ వెయిట్ని మీరే రెడ్యూస్ చేసుకోవచ్చు. అది చేయట్లేదు మనం. ఎప్పుడైతే బాల్య దశలో చేయాల్సిన పని చేయట్లేదు. చాలా దురదృష్టకరము, మరి అదృష్టకరము చెప్పాలంటే చాలా మంది పిల్లల కంటే పేరెంట్స్ చాలా ఫిట్ గా ఉంటారు. అవును, పేరెంట్స్ ఫిట్ గా ఉన్నారు సార్. యాక్చువల్లీ ఒక గ్రౌండ్ లో తీసుకెళ్తే ఒక పిల్లాడు 400 track లో 1 round పరిగెడితే పేరెంట్ 3 rounds పరిగెడుతున్నారు. మరి పేరెంట్స్ ఫిట్నెస్, వాళ్ళు ఉదయం పూట ఇది యోగా చేస్తున్నారు, సాయంత్రం జాగింగ్ చేస్తున్నారు. బట్ వేరే చిల్డ్రన్స్ ఆర్ వెరీ ఫార్ టు గ్రౌండ్స్. ఓకే, పేరెంట్స్ ఏమో గ్రౌండ్ లో, పిల్లలేమో ఇంట్లో. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ ఎనీ పార్క్, ఎనీ వాకింగ్ ట్రాక్, ఎనీ స్టేడియం చూడండి, బిలో 20 years ఎవరు కనపడరు. అందరూ అబౌవ్ 50-40 years ఉన్నటువంటి వాళ్ళు. అవును, గ్రౌండ్ లో వాళ్ళే ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల, వాళ్ళ యొక్క ఫిట్నెస్ పట్ల పేరెంట్స్ ఎంత అటెన్షన్ పే చేస్తున్నాడు, అదే విషయం పిల్లోడి మీద ఉండాలంటే విషయం కూడా గ్రహించాలి. దానివల్ల ఎక్కువ సార్ మోస్ట్ ఆఫ్ ద టైం అదే. ఇప్పుడు మీరు చూస్తే కనుక అన్ని విటమిన్స్ లో కావచ్చు, విటమిన్ డి కావచ్చు, తర్వాత యాక్టివిటీ చేయడంలో కావచ్చు, పేషెన్స్ లో కావచ్చు. మీరు అందాక అన్నారు, ఒక ఫెయిలియర్ ఏదన్నా చిన్నది వచ్చినా కూడా తట్టుకోలేని స్టేజ్ లో ఉన్నారు ఈరోజు యూత్. సో ఏదైనా ఇన్స్టెంట్ కావాలి. ఆ ఇన్స్టెంట్ వల్ల ఏం కోల్పోతున్నామని వీళ్ళకి అర్థం అవుతలేదు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? యాక్చువల్లీ అంటే మీరు అదే నేను చెప్తాను, ఒక క్రీడాకారుడు ఎప్పుడైతే అది రిక్రియేషన్ గేమ్ కావచ్చు, గ్రౌండ్కి వెళ్ళారో ఫుట్బాల్ ఆడారు, లేదా క్రికెట్ ఆడారు, లేదా ఒక వాలీబాల్ ఆడారు, బాస్కెట్ బాల్ ఆడారు, ఏదైతే టీమ్ ఈవెంట్ కింద ఆడతారో అక్కడి నుంచి వాడికి ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి, యూనిటీ ఎలానో పెరుగుతుంది. ఆ క్రమంలో వాళ్ళు ఓటమినైనా జీర్ణించుకుని ప్రతికూల పరిస్థితి ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా అక్కడి నుంచే వాళ్ళకి అలవాటు. అది లేకపోవడం వల్ల ఇప్పుడు అసలు వాళ్ళు అది ఫ్యూచర్లో అసలు జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చేసారు. డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత కూడా చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ మీరు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి మీరు జాబ్ సంపాదించి ఇప్పటికీ కూడా అదే ఫిట్నెస్, అదే మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఇది ఎలా వస్తుంది రోజు రోజుకి? అంటే ఈ ఫిట్నెస్కి వెనకాల రీజన్ ఏంటి? ఫిట్నెస్ అనేటువంటిది సార్ యాక్చువల్గా అదొక ప్యాషన్ అండి. మీరు వన్స్ కనుక అలవాటు పడితే ఆటోమేటిక్గా కంటిన్యూ చేస్తారు. ఓకే. అయితే ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది స్పోర్ట్స్ మెన్ కనుక గేమ్ వదిలేసిన తర్వాత ఎక్కువ బాడీ పెరిగిపోతుంది. ఎందుకంటే మనకు తెలియకుండా మన బాడీ వెయిట్ పుటాన్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఆల్రెడీ బాడీకి మనం కొంత లోడ్ ఇస్తూ ఉంటాం. దాన్ని ఎప్పుడూ సడన్ గా ఆపేస్తాం, ఆటోమేటిక్ గా మామూలు నార్మల్ పర్సన్ కంటే కూడా స్పోర్ట్స్ మెన్ వెయిట్ ఇంకా ఎక్కువ. ఓకే. కాబట్టి స్పోర్ట్స్ మెన్ ఉన్నవాడు డెఫినెట్ గా కాలేజీలు సహకరించిన రోజులు ఫిట్నెస్ చేస్తూనే ఉండాలి. సార్ మీ జీవితంలో కబడ్డీ అనేది ఒక ఆటంగా చూస్తారా, లేదంటే ఒక పాఠశాల లాగా చూస్తారా? కబడ్డీ అనేటువంటిది నాకు మా సీనియర్స్ కొంతమంది చెప్తున్నారు, కబడ్డీ గ్రౌండే నాకు గుడి బడి అని చెప్పేసి. నేను కబడ్డీ అనేటువంటిది నా లైఫ్లో, నా ఫ్యామిలీ, నా వృత్తి తర్వాత నేను థర్డ్ పొజిషన్లో ఎప్పుడు గేమ్ని నేను స్వీకరిస్తాను. ఎందుకంటే నేను ఎక్కడో ప్రకాశం జిల్లా పేర్నమెట్ అనే ఒక చిన్న గ్రామంలో పెరిగి ఒక ఎల్లో బనీన్ కోసం కబడ్డీ స్టార్ట్ చేసి ఈరోజు యూనిఫామ్ వేసుకొని ఈరోజు ఈ స్టూడియోలో మీ ముందు మాట్లాడుతున్నానంటే బికాజ్ ఆఫ్ మై గేమ్. అందుకని చెప్పేసి గేమ్కి ఎప్పుడు కూడా నేను నా వంతు నేను ఏదైనా చేయగలిగిన గేమ్ను ప్రమోట్ చేయడం కోసం కానీ, లేదా కొత్త ప్లేయర్స్ని మేము తయారు చేయడం కానీ, లేదా ఆ ప్లేయర్స్కి ఇంజూరీ అయినప్పుడు మేము వాళ్ళకి సహాయ సహకారాలు అందించి మళ్ళీ అగైన్ వాళ్ళ గ్రౌండ్లోకి వచ్చేటట్టు చేయడంలో కానీ ఎప్పుడు కూడా కబడ్డీలో నేను ముందుంటారు. ఇట్స్ మై ఫీల్, ఇట్స్ మై సాటిస్ఫాక్షన్. ఓకే. సో మీకు ఆ ఫీల్ వచ్చేస్తూ ఉంటుంది. ఎవరన్నా ఆడినా కూడా బహుశా మీరు ఆడినట్టే ఫీల్ అవుతారేమో.
సరే మీరు ఇదంతా ఈ ఇంపాక్ట్ అంతా మీ పిల్లల మీద చూపించలేదా? ఎందుకంటే చాలాసార్లు మనం ఏం చూస్తామంటే మనకు నచ్చింది మనం ఇంకా దాన్ని కంటిన్యూ చేసుకోవడం కోసము ఒక క్రీడాకారుడు కొడుకు కూతురు వాళ్ళు కూడా క్రీడాకారు అవ్వాలనుకున్నారు. సో మీరేం అనుకున్నారు సార్ అట్లా? యాక్చువల్గా మా అబ్బాయిని కూడా బాస్కెట్బాల్ ఆడించాను. ఓకే. తర్వాత ఎడ్యుకేషన్ అడ్జస్ట్మెంట్ కాకపోవటం వల్ల బట్ డైలీ రెగ్యులర్లీ ఈజ్ అటెండింగ్ ఫిజికల్ యాక్టివిటీ. సో వాళ్ళు కూడా క్రీడారంగంలో ఉన్నారా సార్? ఇంకా క్రీడారంగంలో ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు. ఈ ప్రజెంట్ ఉన్న యూత్కి ఈ ఆట గురించి కానీ లేదంటే వాళ్ళు చేయాల్సిన ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? దీనికంటే ముందు ఇంకో ప్రశ్న అడిగారు, దాని రిలేటెడ్ కంప్లీట్ చేసినారు. దీని సార్ చెప్పండి. యాక్చువల్గా కబడ్డీ గురించి ఎలా కనెక్టివిటీ అడిగారు కదా, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా గ్రామంలో పక్క విలేజ్లో ఒక ఆయన డాక్టర్ సూదరగుంట రాఘవేంద్ర ప్రసాద్, ఆయన 80 to 85 తానా ప్రెసిడెంట్. ఓకే. డాక్టర్ ఆయన 80 సంవత్సరాల వయసులో మన 2024 డిసెంబర్లో ప్రకాశం జిల్లా వచ్చి ఆయన కబడ్డీ ప్లేయర్. ఆయన డాక్టర్ బట్ కబడ్డీ ప్లేయర్. ఆయన కబడ్డీ ఆడిన స్కూల్లో, మా ఊరి పక్కన సంతనోతరపుడు అనే విలేజ్లో కబడ్డీ స్కూల్కి వచ్చేసి ఆ స్కూల్లో మొత్తం తిరిగి వాళ్ళ నాన్నగారి పేరు మీద ఉంటుంది ఆ స్కూలు. ఆయన నేను చదివిన స్కూలు, నేను ఆడిన క్రీడని ఇక్కడ రాష్ట్ర స్థాయిలో జరిపించాలని చెప్పేసి ఆయన వచ్చి ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఎక్కడుందో వెతికి పట్టుకొని మా దగ్గరకు వచ్చి 40 lakhs ఎక్స్పెన్స్ పెట్టేసి ఒక పెద్ద కబడ్డీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ చేశాడు 2024లో. అక్కడ ఆ రోజు పెమ్మసాని సెంట్రల్ మినిస్టర్ గారు, మురళీమోహన్ గారు, మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రావటం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు నన్ను అడిగారు కబడ్డీతో మీ కనెక్టివిటీ. అవును. కబడ్డీ ఆడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కనెక్టివిటీ ఉంటుంది. సో అది పోదు, ఇంకా ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఎప్పుడు పోదు అంటారు. అలాంటి వాళ్ళతోటి ఈ క్రీడలు ఇంకా నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా జిల్లాలో నల్లూరు శాస్త్రి అని, డాక్టర్ నల్లూరు సుబ్బారావు అని, అట్లానే మాకు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ కానీ, అట్లా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది కబడ్డీ వాళ్ళ యొక్క ప్యాషన్ కొద్దీ కొంత అమౌంట్ స్పేర్ చేస్తున్న బట్టి ఇంకా గ్రామీణ క్రీడలు ప్రోత్సాహం ఉందని మేము అనుకుంటున్నాం. సో డే బై డే చూస్తున్నారు కదా సార్, ఈ మోడర్న్ వరల్డ్లో అంటే మనం చాలా అప్డేట్ అయిపోయి ఉన్నాము. సో కబడ్డీకి ఆదరణ పెరుగుతుంది అనుకుంటున్నారా, తగ్గుతుంది అనుకుంటున్నారా? సార్ కబడ్డీకి అసలు ఆదరణ తగ్గితే అసలు స్టార్ స్పోర్ట్స్లో లైవ్ టెలికాస్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఒక సీజన్లో 40 కోట్ల మంది ప్రేక్షకులు చూసిన గేమ్ని మనం తగ్గిందనే ప్రశ్న అసలు ఎలా ఉద్భవిస్తుంది? మీరు కబడ్డీ యాడ్లో 10 seconds యాడ్కి మీకు ఎంత తెలుసా? 1,25,000 ఒక యాడ్ కబడ్డీలో. క్రికెట్ తర్వాత ఇంకంత ఎక్స్పెన్సివ్ ఉన్నటువంటి లేవండి మీకు అసలు. అదొక దాదాపు ఒక 70 days ఒక రెగ్యులర్గా ఒక 2.5 hour టీవీలో టెలికాస్ట్ అవుతుందంటే అందులో మీకు స్టార్ స్పోర్ట్స్, డిస్నీ ల్యాండ్ అవుతుందంటే అసలు ఆదరణ తగ్గిందనే సమస్య లేదు. డే బై డేస్ పెరుగుతుంది అని చెప్పవచ్చు. స్కూల్స్లో కూడా అండి, మేము ఆడినప్పుడు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేది కబడ్డీ. ఇప్పుడు మీకు ICSE, CBSE అన్ని స్కూల్స్లో కూడా కబడ్డీ స్లాట్స్ పెట్టేశారు. కబడ్డీ క్లస్టర్స్ అవుతుంది. కార్పొరేట్ స్కూల్స్లో మ్యాట్లేసి ఆడుతున్నారు. కాబట్టి మేము యూనివర్సిటీలో, నేను నాగార్జున యూనివర్సిటీ చదువుకునేటప్పుడు సౌత్ జోన్లో యూనివర్సిటీస్ కాంపిటీషన్లో 25 teams పార్టిసిపేట్ చేశారు. ఈరోజు 120-125 పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. అంటే కబడ్డీ క్రీడకు ఆదరణ తగ్గిందని మనం అంటాం. అయితే మనకి ఎక్కడ అనిపిస్తుంది అంటే, ఇంతకుముందు గ్రామాల్లోకి వెళ్తే ఎక్కడ పడితే అక్కడ గ్రౌండ్లు గీసుకొని ఆడేసేటు. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయి ఇండోర్లోకి వచ్చేసింది. అందువల్ల అలా అనిపిస్తుండొచ్చు కానీ బట్ ఆదరణ తగ్గింది అనేది మాత్రం అయితే నేను అనుకోవట్లేదు. సార్ మీ జీవితంలో ఒక సాడ్ మూమెంట్ బికాస్ ఆఫ్ కబడ్డీ, ఒక గుడ్ మూమెంట్ బికాస్ ఆఫ్ కబడ్డీ అంటే ఏం చెప్తారు? నేను అదే చెప్పానండి గతంలో. నేను 13 మందిలో నిలబెట్టేసి నన్ను ఒక్కడనే కట్ చేసినప్పుడు చాలా బాధ వేసింది. ఆ తర్వాత మళ్ళా సెలక్షన్ కమిటీ లిస్ట్ అనౌన్స్ కాకముందే నా పేరు చదవడం అనేటువంటిది చాలా సంతోషం వేసింది. అట్లానే మ్యాచ్ విషయంలో కూడా ఇంతకుముందు చెప్పాను, కర్ణాటక మీద క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కరెంట్ది పోవటం. ఆ తర్వాత నేను నా వయసు 29 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 2000 సంవత్సరంలో నేను ఇండియా కాడ వచ్చిన తర్వాత అప్పుడు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఒలింపిక్ భవనం శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పేసి ఒక 6 మందిని సెలెక్ట్ చేశారు.
వాళ్ళలో గోపిచంద్ గారు అండ్ మల్లేశ్వర్ గారు, సంతోషాచార్య అని చెప్పేసి ఒక స్విమ్మరు, నేను, మా అందరికి కూడా అప్పుడు అవార్డ్స్ ఇచ్చారు అక్కడ. ఆ వయసులో నేను సీఎం గారితో ఆ రోజు అవార్డు తీసుకోవడం అనేది, ఇండియాకి రిప్రజెంటేటివ్, రెండు కూడా నేను స్పోర్ట్స్ ద్వారానే వచ్చిందని నేను ఫీల్ అవుతాను. సో డిపార్ట్మెంట్లో ఈ స్పోర్ట్స్ కల్చర్ని ఎలా చూస్తారు సార్? మా డిపార్ట్మెంట్లో చాలా టీమ్స్, నెంబర్ ఆఫ్ టీమ్స్కి రిలీఫ్ ఉంటుంది. ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్లో మెడల్స్ తీసుకొస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్ ఇండియా పోలీస్ మెడల్స్ తీసుకొస్తే ఒక్కొక్కరికి వచ్చే గోల్డ్ మెడల్ 3 lakhs అండ్ 3 increments, సిల్వర్ మెడల్ 2 lakhs 2 increments, అట్లా బ్రాంజ్ మెడల్ వస్తే 1 lakh, క్రాష్ 1 increment ఇస్తున్నారు. స్పోర్ట్స్ లో బాగానే 2% స్పోర్ట్స్ కోటాని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. సార్ ఒక్క మెసేజ్ యూత్ కి మీ ఇచ్చేది సందేశం ఏంటి? యాక్చువల్గా అంటే ఈ రోజు ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అవకాశాల దృష్ట్యా కానీ, లేకపోతే మారిన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కానీ, ఒక ఉద్యోగం సంపాదించడం అనేటువంటిది ఇంతకు ముందునంత కష్టమేం కాదండి. ప్రతి ఒక్కరు ఉద్యోగం సంపాదిస్తున్నారు, మనీ సంపాదిస్తున్నారు. ఆ తర్వాత ఈ జాబ్ని కానీ సక్సెస్ఫుల్గా నడపాలంటే ఆ ఫిట్నెస్ లెవెల్స్ కూడా అదే స్థాయిలో కాపాడుకోవాలి. ఈ ఫిట్నెస్ లెవెల్ కాపాడుకోవడానికి మీరు తప్పనిసరిగా ఎంతో కొంత సమయం మీకోసం, గ్రౌండ్ కోసం కేటాయించండి. మరలా చెప్తున్నాను, నేను గ్రౌండ్కి వెళ్ళటం అంటే నేను దేశానికి ప్రాతినిధ్యం వహించడం కోసం వెళ్ళట్లేదు, నా ఆరోగ్యాన్ని నేను కాపాడడానికి వెళ్తున్నాను అనేటువంటి అంశాన్ని ప్రతి యువకుడు గమనించాలి. ఒక ఆరోగ్యవంతమైన యువకుడు, ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన దేశం మాత్రమే దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తుంది. కాబట్టి మీ ఫిట్నెస్ లెవెల్స్ మీ ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీ సొసైటీకి, సొసైటీ దేశానికి వెన్నుముక నిలబడాలంటే మీకు ఉన్నటువంటి అవకాశం, దీనికోసం మీరు ఎక్స్పెన్సివ్ పెట్టాల్సిన పని లేదు. ఇది మీ యొక్క ఫిట్నెస్ లెవెల్స్ మెయింటైన్ చేయాలని నేను ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి యువతకి నా యొక్క సలహా. ఓకే సార్, ఒక మనిషి జీవితంలో తను ఎదుగుతున్న క్రమంలో ఒక మెంటర్ రోల్ ఎంత ఉందని భావిస్తారు? ఒక కోచ్ ఎంత అవసరం అంటారు? కోచ్ అనేటువంటి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే దేంట్లోనైనా, ఏ పనిలోనైనా మనం చేసే తప్పు మనం పట్టుకోలేం. తప్పనిసరిగా దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఒకరు కావాలి. దాన్ని కొంతమంది ఐడెంటిఫై చేసిన రెక్టిఫై చేస్తారు, కొంతమంది లేదంటే నువ్వు ఐడెంటిఫై చేసే మనిషి లేకపోతే నువ్వు ఐడెంటిఫై చేస్తే రెక్టిఫై చేయడానికి ఒకరు కావాలి. కాబట్టి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కోచ్ అనేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కీలకమైన రోల్ పోషిస్తారు. ఎవరో కోచ్ని మనం డిపెండెంట్గా మనం తీసుకోవాలి డెఫినెట్. ఎందుకంటే కోచ్ లేకుండా కానీ ఎక్కడ ఏ గేమ్లో కూడా ఎవరు కూడా నేను ఓన్గా చేసుకున్నటువంటి పరిస్థితి, ఓన్గా చదువుకోవచ్చు బట్ ఓన్గా కోచింగ్ ఫీల్డ్ గేమ్లో మాత్రం రాలేదు. సో ఈ పాడ్కాస్ట్ చూస్తున్న అందరు జనాలకి, పేరెంట్స్కి మీరు ఒక సందేశం చెప్పండి సార్. స్పెషల్లీ పేరెంట్స్ అండి. పేరెంట్స్ ఆర్ వెరీ మచ్ అటెన్షన్ ఇన్ ఫిజికల్ ఫిట్నెస్. వాళ్ళు చాలా చక్కగా పరిగెడుతున్నారు. అదే సమయాన్ని మీ పిల్లల వైపు కూడా మీరు కేటాయించండి. పిల్లలు కూడా పరిగెట్టమని మీరు సలహా ఇవ్వండి. మీరు వాడి టైం డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి మీరు ఎప్పుడైతే గ్రౌండ్ పంపినా ఆ టైంని ఇంకో దాని వీడియో గేమ్కో లేకపోతే ఇంకోటి వాడుతున్నారు. కాబట్టి దాని ప్లేస్లో మీరు గ్రౌండ్కి తీసుకెళ్ళటం అలవాటు పడితే మీ పిల్లల్ని ఒక 1 hour డెఫినెట్గా మీరు వాళ్ళ లైఫ్లో సక్సెస్ఫుల్గా మీరు వన్ ఆఫ్ ది కీ రోల్ పోషిస్తారని నాకు అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ వల్ల మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ఒక క్రీడా స్ఫూర్తి, ఒక లెజెండ్, ఒక ఆటగాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చే ఇన్స్పిరేషన్, ఒక యువత ఎట్లా ఇన్స్పిరేషన్ చేసుకోవాలి అని చాలా విషయాలు నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్ సార్. థ్యాంక్ యూ.